గడచిన 14 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి కూడా ప్రజా సమస్యల పోరాడుతుంది. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అధికారంలోకి రావడానికి నిరుద్యోగులకు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా నిరుద్యోగ భృతి, వీటన్నిటినీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ మరోసారి పోరాటానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో మొత్తం 7 కోఆర్డినేటర్ కలిపి జిల్లా కలెక్టర్ ఎదుట ఆందోళన నిర్వహించడానికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది? ఇప్పటివరకు కనీసం చాలా వాటిని నెరవేర్చే పరిస్థితి కూడా కనపడలేదు. ఏం చెప్తారు? ఈ రాష్ట్రంలో అబద్ధపు పాలనని అంతం చేయటం కోసం 14 సంవత్సరాల క్రితం ఒక ఆశయం కోసం పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదల సంక్షేమం కోసం, పేదల జీవితాల మార్పు కోసం ప్రయత్నం చేసి పేదలకు అండగా నిలవడమే రాజకీయానికి ప్రథమ లక్షణమని ఎంచుకున్నాడో, దాని ఆశయ కొనసాగింపు కోసం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ 15వ పుట్టినరోజు చేసుకుంటుంది. 14 ఏళ్ళు నిండిని. ఇక్కడ నేను ముందే చెప్పాను, రాజకీయ నాయకుడు అనేవాడు ఒక జవాబుదారీతనంతో ఉండాలి, నిజమే మాట్లాడాలి. సత్యమేవ జయతే అని ఉంటుంది అసెంబ్లీలో, లేకపోతే ప్రతి ఆఫీసులో. కానీ అసత్యమేవ జయతే అన్నట్టుగా అయిపోయి ఇవాళ ప్రజలకి ఎన్నికల కోసం, గెలుపు కోసం చెప్పిన అబద్ధం చెప్పకుండా, అది అబద్ధమని ప్రజలు తెలుసుకున్నా కూడా మరొకసారి అబద్ధం చెప్పి ఏమార్చాలనేటువంటి ప్రయత్నంలో భాగమే ఇవాళ నవరత్నాలు ప్రకటించి అమలు చేసినటువంటి నాయకుడిని చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని. దానిని మించి అమలు చేస్తానని చెప్పి ఈ రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పులున్నాయి, అయినా కూడా నేను సంపద సృష్టించి చేస్తానని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ దేశం ఎదుగుదలకి యువత అవసరం. ఆ యువతను మోసగిస్తున్నటువంటి తీరును గమనించినట్లయితే యువత తరపున పోరు చేసేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. నిరుద్యోగ భృతి లేదు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇచ్చేసేటువంటి పరిస్థితి, అలాగే 4,600 కోట్ల నుంచి సుమారు 7,000 కోట్ల రూపాయల వరకు ఫీజు రియంబర్స్మెంట్. అంటే విద్యార్థుల యొక్క మనోభావాలని నిత్యము న్యూనత పరిచేటువంటి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టరేట్ల దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. చెప్పండి, గడిచిన 9 నెలలుగా ఏ రంగంలో కూడా అభివృద్ధి ఇస్తానన్న హామీలు అమలు చేయలేదు. ప్రధానంగా విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా ఏమీ అమలు చేయలేదు. గత 5 సంవత్సరాలుగా జగనన్న ఇచ్చిన పరిపాలన ప్రజలు చూశారండి. జగనన్న ఎంతసేపు కూడా విద్యార్థులకి విద్య అనేది ఒక ఎసెట్, అంటే ఈ ధనం, మీ విద్యాధనం అనేది మీ దగ్గర ఉంటే మీరు ఏ రంగంలో అయినా, ఎక్కడైనా, ఏ విధంగా అయినా కూడా దూసుకుపోగలరు. మీ కుటుంబాలలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి విద్య అనేది చాలా అవసరం అని చెప్పి విద్యాశాఖ మీద చాలా దృష్టి పెట్టి స్కూల్స్లో నాడు నేడు దగ్గర నుండి మరి జగనన్న, మరి వారి తండ్రి గారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేద విద్యార్థులు చదివించడం కోసం ఫీ రియంబర్స్మెంట్ని తీసుకొచ్చారో, అది వసతి దీవెన, విద్యా దీవెన రెండూ ఇస్తూ అంటే ఈ రోజున ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకోవడానికి చక్కటి అవకాశాలు కల్పించారండి. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారు? మొన్న ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఒక విద్యార్థికి కూడా ఇవ్వలేదు. అలానే ఫీ రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేదు. అంటే ఈ విద్యా సంవత్సరం అంతా కూడా పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి, తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి. అంటే ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులను దగా చేసిందండి, మోసం చేసింది. మొన్నటి వరకు కూడా మేము 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి తెలియదండి, హామీలు ఇచ్చే ముందు ఈ రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎంత సంపద ఉందో, వీళ్ళు ఎంత సంపదను సృష్టించగలరా అన్నది తెలుసు కదా. తెలిసి కూడా సూపర్ 6 హామీలు ఇచ్చి అసెంబ్లీ సాక్షికి ఈ రోజున చెయ్యాలని ఉంది, చేయలేకపోతున్నానని చెప్పడంలో అర్థం ఏంటో మాకు అర్థం కాలేదు. అంటే ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసి అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరినీ గాలికి వదిలేయడం అనేది వారికి అలవాటు అయిపోయిందండి. సార్, డాక్టర్ గారు చెప్పండి, విద్యారంగంలో, వైద్య రంగంలో గత ప్రభుత్వం విస్తృతంగా అనేక పథకాలు అమలు చేస్తుంది. ఇప్పుడు చూస్తే 2 రంగాలు పునారిల్లిపోయే పరిస్థితి. మా పార్టీ ఒక ఆశయం కోసం పుట్టిన పార్టీ. 14 ఏళ్ళు గడిచాయి. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి 4 సమపాళ్ళలో తీసుకుని గత 5 ఏళ్ళుగా పాలన జరిగింది. కరోనా ఉన్న 2 సంవత్సరాలు కూడా అధిగమించి యాక్చువల్గా 3 సంవత్సరాలే మా ఆదాయ మార్గాలు వచ్చాయి. 2 సంవత్సరాలు అసలు ఆదాయం లేదు. అయినా కూడా ఏ పథకాన్ని కూడా ఆఫ్ చేయకుండా అమలు చేసిన వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు.
ఇంత అద్భుతమైన పాలన అందిస్తే ఆయనకంటే గొప్పగా చేస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసి వంచన చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు చేతులు ఎత్తేసి ఆదాయం లేదు అది లేదని సాకులు చెప్తున్నాడు. ఈ వ్యక్తిని వెంటనే అధికారంలో ఉండే అర్హత కూడా లేదని చెప్పి మేము భావిస్తున్నాం. చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు. పేద మధ్యతరగతి వర్గాల తల్లిదండ్రులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు. ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ టైంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందేలా చేశారు. అందులో ముఖ్యంగా ఫీజు రింబర్స్మెంట్ అవనివ్వండి, వసతి దీవెన అవనివ్వండి, అదేవిధంగా మెడికల్ కాలేజీలు. ఈ మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పేద విద్యార్థులందరికీ కూడా ఎంబీబీఎస్ చదివే అవకాశం ఉంటుందన్న సదుద్దేశంతో, అదేవిధంగా అక్కడ ప్రజలందరికీ కూడా మంచి వైద్యం అందుతుందన్న ఉద్దేశంతో మెడికల్ కాలేజీని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు పక్కన పెట్టి ఈ రోజున వసతి దీవెన లేదు, అదేవిధంగా మరి తల్లికి వందనం లేదు, ఫీజు రింబర్స్మెంట్ లేదు, మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరించడానికి ఆయన ప్రయత్నం చేయడం అంటే ప్రజల్ని ముఖ్యంగా పేద విద్యార్థుల్ని ఏ రకంగా మోసం చేస్తున్నాడు అన్నది మనం అందరం కూడా చూస్తున్నాం. దానికి నిరసనగానే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని అమలు చేసేదాకా ఏమాత్రం వైఎస్ఆర్సీపీ వెనక్కి తగ్గేది లేదనే విషయాన్ని నాయకులంతా స్పష్టం చేస్తున్నారు. ఇవాళ ప్రారంభమైన ఆందోళన ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే అదే తీరులో ఆందోళనకు ముందుకు వెళ్తా ఉంటున్నారు. రాజమండ్రి నుంచి విజయసుమతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.